శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 22 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వశిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తీర్థమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. सा वै सप्त समागर्भम् अभिभ्रन्नव्यजायत जग्नेष्पनोदरं तस्या स्वस्मै कस्तेन कज्जते. ఆమె గర్భం ధరించింది, కానీ 7 సంవత్సరాలైనా కూడాను సంతానం బయటికి రాలే. అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడంటే ఒక రాతితో ఆమె గర్భంపై కొట్టాడు. అప్పుడు పుత్రుడు పుట్టాడు. అతడి పేరు అందుకోసమే అస్మ్యకుడు, అంటే రాయితే కొట్టబడ్డవాడు అని పేరు వచ్చింది వాడికి. అస్మకాన్ మూలకో యజ్ఞే యః స్త్రీభిః పరిరక్షిత నారీ కవచైత్యుక్తో నిక్షత్రే మూలకో భవత్. ఈ అస్మకుని వలన కలిగిన వాడు పేరు మూలకుడు, అంటే ఆయన పుత్రుడు. ఆ సమయంలో పరశురాముడు భూమిపై క్షత్రియులు లేకుండా వారిని నిర్మిస్తుండగా అంతఃపుర స్త్రీలు అతన్ని దాచిపెట్టి పరిరక్షించారు. అందువల్ల అతనికి నారీ కవచుడు అనే పేరు కూడా నామాంతరం, ఇంకొక పేరు కూడా వచ్చింది. పరశురాముడు భూమిపై గల క్షత్రియులందరినీ నిర్మించడం వల్ల తర్వాత క్షత్రియ వంశానికి ఇతనే మూల పురుషుడయ్యాడు. క్షత్రియ వంశ ప్రవర్తన వల్ల ఇతనికి మూలకుడు అనే పేరు ఆ విధంగా కూడా వచ్చింది. తతో దశరథస్తస్మాత్ పుత్ర ఐడ విడస్తత రాజా విశ్వసహోయస్య ఖట్వాంగచక్రవర్త్యభూత్. యో దేవైరర్థితో దైత్యాన్ అవధీజ్యుతి దుర్జయ ముహూర్తమాయుర్జ్ఞాత్వైత్య స్వపురం సందధే మనః. మూలకుడి కొడుకు పేరు దశరథుడు, అతని కుమారుడి పేరు ఐడవిడు. ఇతన్నే ఇలబిలుడు అని కూడా పిలుస్తారు. ఇతని కొడుకు పేరు విశ్వసహుడు. విశ్వసహుని పుత్రుడు పేరు ఖట్వాంగుడు. ఇతడు చక్రవర్తి అయి ప్రసిద్ధిగాంచాడు. శత్రువులకు అజేయుడైన ఈ ఖట్వాంగుడు దేవతల అభ్యర్థనపై యుద్ధరంగంలో దైత్యులను హతమార్చాడు. తన యొక్క ఆయుష్ ఇంకా 2 గడియలు ఉందనగా అతనికి తెలిసింది ఆ విషయం దేవతల వల్ల. వెంటనే అతడు తన పురానికి చేరి తన మనస్సుని భగవంతుడిపై నిలిపాడు. నమే బ్రహ్మ కులాత్ ప్రాణ కులదైవాన్న చాత్మజ న శ్రియో న మహీరాజ్యం న దారాశ్చాతి వల్లభ. స బాల్యేపి మతిర్మహ్యం అధర్మే రమతే క్వచిత్ నాపశ్యం ఉత్తమ శ్లోకాదన్యత్ కించన వస్త్వహం. ఆ తర్వాత అతడు మనసులో అనుకున్నాడు, నాకు సిరి సంపదల కన్నా, రాజ్య భోగాల కన్నా, భార్యాపుత్రుల కన్నా, చివరికి నా ప్రాణాల కన్నా కూడా భాగవతోత్తములే నాకు ప్రీతిపాత్రులు, పూజ్యులు. ప్రీతిపాత్రులు పూజ్యులు కూడా వాళ్ళు ఎవరు? భగవంతుడు భక్తులు. భక్తుల్లో ఉత్తములు భాగవతోత్తములు అంటారు. భాగవతులు అంటే భగవంతుడి భక్తులు. మనసులో అనుకున్నట్ట, నాకు భాగవతోత్తములే ప్రీతిపాత్రులు పూజ్యులు. బాల్యన్నందు నా బుద్ధి అధర్మ మార్గంలో ప్రవర్తించలేదు. చరాచరాత్మకమైన ఈ ప్రపంచమందు జగదాధారుడైన భగవంతుడు తప్ప మరి ఒక శ్రేష్టమైన వస్తువే లేదు. ఈ విశ్వమందలి ప్రతి వస్తువులో కూడా ఆ భగవత్ స్వరూపమే నాకు గోచరిస్తుంది. దేవై కామవరో దత్తో మహ్యం త్రిభువనేశ్వరై న వృణే తమహం కామం భూత భావన. ముల్లోకాధిపతులైన దేవతలు సర్వోత్కృష్టమైన వరాన్ని కోరుకునుము అని అడిగారు. అప్పుడు సకల ప్రాణులు అంతర్యామే వెలిగించున్న సర్వేశ్వరుడే నా మనస్సును మెదులుతుండటం చేత ఐహికములైన భోగముల్లో దేన్ని వారిని
కోరలేదు నేను. ఏ విక్షిప్తేంద్రియధియో దేవాస్తే స్వహృది స్థితం న విందంతి ప్రియం శశ్వత్ ఆత్మానాం కిముతాపరే. సత్వగుణ సంపన్నులైన దేవతలు సైతము దేహాత్మాభిమానులై స్వర్గాది సుఖములే మిన్నయని భావించుచుండు వారు ఒకటి చేత శ్రేయదాయకుడైన పరమాత్మ నిరంతరము తమ హృదయాల్లో నివసించుచున్నప్పటికీ ఆయన్ను ఎరగలేకుండా ఉన్నారు. ఇక రజోగుణ గుణాత్మక తమో గుణాత్మకులైన వారి సంగతి చెప్పడం ఎందుకు? అందువల్ల అదేశమాయారచితేషు సంగౌ గుణేషు గంధర్వ పురోపమేషు రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తు భావేన హిత్వా తమహం ప్రపంచే. అందువల్ల దైవమాయ వల్ల ఏర్పడిన గంధర్వ నగరంలాగా మిథ్య అయిన శబ్దాది విషయాల ఎందును ప్రకృతి పరిణామశీలమైన ఈ దేహమునందును ఆసక్తిని వదిలి విశ్వకారకుడైన భగవంతుని ఎందే మనస్సును నిలిపి అనన్య భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తాను. పరీక్షణ మహారాజా, ఖట్వాంగుడునే ఇది వ్యవస్థితో బుద్ధ్యా నారాయణ గృహీతయా హిత్వా స్వభావం అజ్ఞానం తథా స్వం భావమాశ్రిత యత్తద్బ్రహ్మ పరం సూక్ష్మ శూన్యం శూన్యకల్పితం భగవాన్ వాసుదేవేతీయం గృణంతి సత్వత. ఖట్వాంగుని మనస్సు మొదటి నుండి కూడా భగవత్పరమై ఉన్నది. అందువల్ల అతడు ఈ చరమదశేందును అజ్ఞాన మూలకములైన దేహాత్మాభువాను లేనివాడై వాస్తవమైన ఆత్మస్వరూపంలోనే స్థితుడై ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపం సాక్షాత్తుగా పరబ్రహ్మమే. అది సూక్ష్మాతి సూక్ష్మమైనది, శూన్యమైనదిగా తోచును గాని అది శూన్యం కాదు, పరమసత్యం. భాగవతోత్తములు ఆ పరతత్వాన్ని భగవంతుడైన వాసుదేవుడిగా కీర్తిస్తూ ఉంటారు. రేపు మనం 24వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोर हारती को सद्गुरुनाथ देव साईनाथ. पांचभौती तत्वमुलाने हारति तुमरा निर्गुणम स्थिते विधीयति आकारम పొందితు సాయిరామ్. సర్వం నిండి తల్లి వల్లే రజోతము సత్తుని మాయ జనించే బాబా మాయ జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే